నమస్తే. సంవాదం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చర్చ చేద్దామని ఒక అతిథిని పిలుచుకున్నాం మనం. వారి పేరు రాజారాం. వీరు నెల్లూరు నుంచి వీరు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నవారు. సార్ మీకు సంవాదం స్వాగతం పలుకుతుంది. నమస్తే. నమస్తే సుమన్. సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసకందాయంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లోజ్ ఫైట్ అంటారా రెండిటి మధ్యలో? కూటమి వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ? క్లోజ్ ఫైటే. నేను చూసేంత వరకు అది క్లోజ్ ఫైటే ఇప్పటి వరకు అయితే. అండ్ దీస్ 1 వీక్ రైట్, ఇంకా 1 వీక్ 9 డేస్ ఉన్నాయి. ఈ 9 డేస్ విల్ బి మోర్ క్రూషియల్ యాక్చువల్లీ. ఏ సైడ్ టిల్ట్ అవుతుందనే దానికి ఈ 1 వీక్ మనకి బాగా క్రూషియల్. మీరు చూసారంటే లాస్ట్ 20-30 ఇయర్స్లో ఒక అత్యంత దాని ఏమంటారు స్తబ్దుగా జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. యాక్చువల్లీ మామూలుగా అయితే మనకి ఒక 1 మంత్ ముందు నుంచే ఒక డైరెక్షన్ అనేది క్లియర్లీ విజిబుల్ ఆన్ ద గ్రౌండ్. బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఫర్ many generations this is the first time that right now people are unable to actually see which way it is actually going. ఓకే. మీరు అనగానే నాకోటి గుర్తుకొచ్చిందండి. తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చాలా వరకు స్తబ్దుగా ఉండే. అంటే ప్రజల నాడి పట్టడం నిజంగా గూడా గగనమైంది ఎవరికైనా. వచ్చి ఎవరినడిగినా కానీ కొంతవరకు కొంతమేర కాంగ్రెస్ అని చెప్పారు కానీ, పోల్‌స్టర్స్ గాని ఎవరికి కానీ గగనమైంది. అంటే పట్టడం. మీరంటే స్తబ్దుగా తెలంగాణ ఎలక్షన్స్ కూడా ఉండే. అంటే స్తబ్దుగా ఉన్న ఎలక్షన్స్ యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ అంటారా? నాట్ నెసెసరీలీ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్కి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఒక గవర్నమెంట్కి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒకటి బిల్డ్ చేశారు ఒక 2-3 ఇయర్స్ ముందు. వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయారు. అది సెకండరీ ఇష్యూ. బట్ దే యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఓకే. సో యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ ఒకటి ఉంది, ఇట్ ఈస్ హైలీ విజిబుల్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఒకటి సెట్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ఆంధ్ర అలాంటిది లేదు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళు యాత్రలు చేస్తున్నారు కానీ ద వే బండి సంజయ్ ఎస్టాబ్లిష్ రైట్, ఏదైనా సింపుల్ ఇష్యూ వచ్చినప్పుడు వెళ్ళడం, బీజేపీ వాళ్ళు కానీ, ఈటెల రాజేందర్ కానీ ఎవరన్నా సరే వెళ్ళి ఒక అక్కడికి వెళ్ళి ఒక సెట్ చేసి మేకింగ్ ద గవర్నమెంట్ రైట్ టు ఫోర్స్ వాళ్ళ స్టేట్మెంట్ మీద ఒక ప్రాపర్ వేలో రెస్పాన్స్ చేయడము, అలాంటి ప్లాట్ఫామ్ అయితే ఇప్పటివరకు ఏపీలో లేదు. బట్ ఫర్ షూర్ గవర్నమెంట్కి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఆంధ్రాలో కూడా. ఎస్పెషల్లీ మధ్యతరగతి ఎంప్లాయ్మెంట్ సెక్షన్ తీసుకున్నామంటే దే ఆర్ లైక్ ఫుల్లీ అగైనెస్ట్ రూలింగ్ పార్టీ. ఓకే. అయితే సార్ ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీరు అన్నట్టు ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ నరేటివ్ని క్రియేట్ చేయలేకపోయింది ప్రతిపక్షం అని మీరు చెప్పారు కదా. మనం అంటే 1 బై 1 వద్దాం మనం. మొదలు ఈ కూటమి గురించి చెప్పండి. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిశారు కదా. వీటి ప్రభావం ఏంటి గ్రౌండ్ మీద? అంటే ఇది ఎలా ఉంది అంటే వీరు ఇష్టం లేకుండా కలిసినట్టుగా అనిపించింది. పర్సెప్షన్. సార్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సెప్షన్ అండి. నాకు అనిపిస్తుంది ఎలా అంటే మనం ఎలాంటి పర్సెప్షన్ ప్రజల్లో క్రియేట్ చేస్తాం అనేది ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. సో వీళ్ళ పర్సెప్షన్ అయితే ఇలా ఉంది. ఒక అవుట్ సైడర్‌గా నేను ఏపీ వాడిని కాదు కానీ నాకు చూస్తే అనిపించింది. మీరేమంటారు? దీని ప్రభావం ఏమన్నా ఉందా? దీని ప్రభావం ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేలాగా ఉందా? దీని మీద ఏమైనా చెప్పండి. దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఉండదు కానీ సుమంత్, బట్ మనము విల్ గో ఫ్రమ్ 99. ఓకే, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతి ఎలక్షన్ తీసుకున్నాం. 99కి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని ఎస్టాబ్లిష్ ఎలా చేస్తున్నారు? హీఈస్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ద బీజేపీ యాజ్ అ క్లీన్ ఇమేజ్ విత్ వాజ్పేయి ఇమేజ్, he actually make it in 1999. Yeah. When it comes to 2003, so entire country is in a severe drought. అవును. BJP actually went for India shining theme. Chandrababu went for some sympathy card. And other side, the YSR actually what he did is అతను ఏమన్నాడు, మీరు అందరూ కరువులో కష్టపడుతున్నారు, గవర్నమెంట్ విల్ ట్రై టు హెల్ప్ యూ. మీరు చూస్తే ప్రజలకి కష్టాల్లో ఉన్నారనేది వాళ్ళకి తెలుస్తుంది కరువు వల్ల. అటు సైడ్ బీజేపీ చూస్తే సో ఇండియా ఈజ్ షైనింగ్ అంటున్నారు. రెండు కరెక్టే. ఇండియా కరువు లేకపోతే ఇండియా వాజ్ లైక్ గ్రోత్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది
మాన్సూన్ సెట్ అయినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్ అనేది వాళ్ళ పర్సెప్షన్. బట్ వాళ్ళు కన్వే చేసినప్పటికీ ఇండియా షైనింగ్ అనేది ప్రజలు ఎలా తీసుకున్నారంటే మేము కరువుతో అల్లాడుతుంటే మీరు ఇండియా షైనింగ్ అంటారు ఏంటి అన్నట్లు వచ్చేసింది. సో అక్కడ ఆ థీమ్లో చంద్రబాబు నాయుడు గారు లూజ్ అయ్యారు. మరి 2009కి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ ఎన్డీఏ. బట్ అక్కడ 2009లో హీ యాక్చువల్లీ కంపీటెడ్ విత్ రాజశేఖర్ రెడ్డి ఆన్ ద ఫ్రీ బీస్. ఆయన ఎక్కడ కూడా ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్తో, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద చాలా కరప్షన్ కేసెస్ ఉన్నాయి. అవును. సో ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఏంటి? సో ఐఎమ్ అడ్మినిస్ట్రేటర్. సో రాజశేఖర రెడ్డి గారి స్కీమ్స్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, నేను చేయలేకపోయాను. సో ఇప్పుడు నేను ఆ స్కీమ్స్కి నేను మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేసి కరప్షన్ తగ్గించేస్తే ఈ స్కీమ్స్ ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలను అనేది నెరేటివ్ చేయలేదు. బట్ నేను ఫ్రీ ఇస్తాను, ఇంకా ఫ్రీ ఇస్తాను అని చెప్పుకున్నారు. హీ లాస్ట్ ఇట్. అవును. 2014కి వచ్చినప్పటికీ మళ్ళీ ఆయన ఎన్డీఏకి వచ్చారు. ఎన్డీఏకి వచ్చినప్పటికీ ఆంధ్ర తెలంగాణ విడిపోయాయి. ఆంధ్రాలో దాన్ని ఏమంటారు, ఒక నిస్తేజం కానీ ఒక డల్ మూమెంట్ ఉంది. అంటే కొత్త స్టేటు, రిసోర్స్ ఏంటి అన్న ఒక నిస్తేజమైన వాతావరణం ఉంది. 2014కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంతే. 2019 జస్ట్ 2014. ఓకే. సో 1 వీక్ ముందు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్స్ తిరుపతి నుంచి కాకినాడ వరకు ఇట్లా ఒక దాన్ని ఏమంటారు, కార్పెట్ బాంబింగ్ లాగా జరిగిందనమాట. ఓకే. ఆ జస్ట్ 1 వీక్ టైంలో ఎన్డీఏ కూటమి అనేది స్నాచ్డ్ ఫ్రమ్ దాన్ని ఏమంటారు, జాస్ నుంచి స్నాచ్డ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి గెలవాల్సిన దాన్ని టీడీపీకి వచ్చిందనమాట. మీరు అక్కడ అండర్లైన్ థీమ్ తీసుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రసంగాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కొత్త స్టేట్ వచ్చింది, మనకు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కావాలి. అక్కడ చూసుకుంటే నరేంద్ర మోడీ గారికి బాగా గుజరాత్ని హీఈస్ డెవలప్డ్ విత్ హిస్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. సో సెంటర్లో కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ వస్తున్నారు, స్టేట్లో కూడా గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అన్నట్టు ఒక ఎస్టాబ్లిష్ అయింది. సో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ దాని మీదనే హీ వన్ ఇన్ 2014. 19కి వచ్చేటప్పటికి హీఈస్ అవుట్ ఆఫ్ ఎన్డీఏ. అండ్ మీరు చూసుకుంటే ఆయన థీము ఈజ్ నాట్ ఫోర్కాస్టింగ్. నేను అడ్మినిస్ట్రేటర్స్ నేను ఇది ఎస్టాబ్లిష్ చేశానని చెప్పుకోలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం రైట్ ఒక కాంక్రీట్గా ఇది చెప్పలేక ఆయన కొన్ని ఫ్రీలు ఇస్తున్నారు. హీఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. సో జగన్మోహన్ రెడ్డి అగైన్ కమ్స్ అప్ విత్ ఫ్రీ స్కీమ్స్. ఓకే, నేను నవరత్నాలు ఇస్తాను, ఈ స్కీమ్స్ ఇస్తాను అన్నాడు. హీ వన్ ఇట్. ఇప్పుడు చూసుకుంటే మళ్ళా ఎన్డీఏలోకి వచ్చారు. ఇప్పుడు వాట్ ఈస్ ద పర్సెప్షన్? ఆర్ వి రియల్లీ సెట్టింగ్ అప్ రైట్ నో చంద్రబాబు నాయుడు గారి ప్లస్ ఇది? సో ఈయన దీని మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక పర్సెప్షన్ సెట్ అవుతుందా ప్రజల్లో? ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ మీద ప్రొజెక్ట్ చేస్తున్నారా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్లో ఈ కరప్షన్ నడుస్తుంది, ఈ కరప్షన్ అరికట్టి దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అడ్మినిస్ట్రేటర్ కావాలని మీరు ప్రొజెక్ట్ చేయగలుగుతున్నారా? సో దట్ మ్యాటర్స్. ఒక కొద్దిసేపు మనం ఆంధ్రాని పక్కన పెడితే మనకు తమిళనాడు తీసుకుందాం. ఓకే, సిమిలర్ సిచ్యువేషన్. తమిళనాడులో డిఎంకే, కరుణానిధి, ఏఐడిఎంకే, జయలలిత గారు ఉన్న రోజుల్లో డిఎంకే రూలింగ్లో వచ్చిందంటే అరాచకం, ఏదో ల్యాండ్ గ్రాబింగ్ అని, అవినీతి కేసులు అని ఎక్కువ ఉండేవి. జయలలిత గారు వచ్చారంటే అవినీతి కేసులు ఉండేవే కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటి అరాచకాలను కానీ బాగా కంట్రోల్ చేస్తారనేది ఒక పర్సెప్షన్. సో అందుకు ఎవ్రీ 5 years వాళ్ళకి ఏమయ్యేది, డిఎంకేకి ఇచ్చిన ఇమీడియట్గా జయలలిత గారికి ఎందుకు ఇచ్చారంటే షీఈస్ ఎ బెటర్ అడ్మినిస్ట్రేటర్. సో సంథింగ్ గోయింగ్ రాంగ్, షీ విల్ కీప్ ఇట్ ఇన్ రైట్ డైరెక్షన్ అన్నట్టు ఆమెకి ప్రొజెక్షన్ ఉండేది. షీ యూస్ టు గెట్ బ్యాక్. అండ్ 2016లో అగైన్ షీ వెంట్ ఆన్ మదర్ ఆఫ్ ఆల్ ఫ్రీబీ స్కీమ్స్ అండ్ షీ రిటైన్డ్ రైట్ దట్ ఎలక్షన్. సో దట్స్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ థీమ్. కానీ అలాంటి బైపోలర్ సిచ్యువేషన్ మనకుంది. అంటే ఈ వైసీపీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి, టీడీపీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి అని మీరు పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేయగలిగామా లేదా అన్నది మ్యాటర్ అని నేను అనుకుంటున్నాను. సో అంటే మీరు టీడీపీ కూటమి
ఇది ఎస్టాబ్లిష్ చేయలేకపోయిందంటారా? అంటే తనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే అనుకుంటున్నారో పర్సెప్షన్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేది తన స్ట్రెంగ్త్ అని జనాలు ఎలా అయితే ఇది గతంలో అనుకున్నారో, అది ఆయన ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు? అది సమ్ ఎక్స్‌టెంట్ ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారనే చెప్పాలి మనం. ఓకే. ఓకే. ఆయన ఆ థీమ్ మీద వెళ్ళినప్పుడు ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. మరి ఎందుకెళ్ళట్లేదంటారు? అంటే రియాలిటీకి దూరంగా ఉన్నారంటారా? అంటే ఎన్నో సర్వేలు రియాలిటీకి చాలా ఆహ్, అంటే చాలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే రెగ్యులర్‌గా ఇప్పుడు సర్వేస్ అవి తీస్తారు గదా! మామూలుగా టీడీపీ. వాళ్ళకి సో, రిసోర్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికే గదా! రిసోర్సెస్ ఉన్నాయి కాదనట్లేదు. ప్రాబ్లమ్ ఎట్లా అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారంటే 2019 ఆర్ 2009 సో హి ఈస్ యాక్చువల్లీ ఇన్‌స్టెడ్ ఆఫ్ హిస్ ఫోకసింగ్ ఆన్ హిస్ స్ట్రెంగ్త్ అపోనెంట్ ఏమి ఇవ్వడం వల్ల వాళ్ళు గెలిచారనేది ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓకే. హ్మ్. అంటే మన లో సెల్ఫ్ ఎస్టీమ్ అవుతుందది. సో, మన హ్మ్. బలం మనం ఉపయోగించాలి. వాళ్ళ ఫ్రీబీస్ వాళ్ళ బలం అది. నీ బలం ఏంటి? అడ్మినిస్ట్రేషన్. వాళ్ళ ఫ్రీబీస్ వాళ్ళ బలం. వాళ్ళ అవినీతి వాళ్ళ బలహీనత. నువ్వేం చేయాలి? నీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్‌తో ఆ కరప్షన్ ఆపి ఈ స్కీమ్స్‌ని కంటిన్యూ చేస్తూ ఐ విల్ ఇంప్రూవైజ్ ఫర్దర్ అంటే యూ కెన్ విన్ ద మిడిల్ క్లాస్ కంప్లీట్‌లీ. ఓకే. ఓకే. ఆ పర్సెప్షన్, ఆ నెరేటివ్ అనేది కంప్లీట్‌గా గ్రౌండ్‌లో ఎస్టాబ్లిష్ కాలేదని నేను అనుకుంటున్నా ఇప్పటివరకు. ఓకే. ఎట్ ది సేమ్ ఇంకా టైమ్ మనం చూసామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చూస్తే మిడిల్ క్లాస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ దే హావ్ సర్టెన్ ఎక్స్‌టెంట్ నెగెటివ్ పర్సెప్షన్ అయితే ఉంది. యాంటీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఐ మీన్ లైక్ ఎస్టాబ్లిష్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. అదే. నా క్వెషన్ ప్రిసైజ్‌లీ అదే అండి. వైఎస్ఆర్‌సీపీ 5 ఇయర్స్ రూలింగ్ మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల పర్సెప్షన్ ఏంటి? అంటే మీరన్నట్టు ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ ఎలా ఉంది? రూరల్ అండ్ అంటే వర్కింగ్ క్లాస్, రూరల్ అంటే కింది స్థాయిలో పనిచేస్తూ అంటే కూలీలు ఇలా పనిచేస్తుంటారు గదా! ఆ స్థాయి యాహ్! వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది వైఎస్ఆర్‌సీపీ గురించి నా ప్రశ్న. మీరే అన్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే వెల్‌ఫేర్ స్కీమ్స్ పరంగా చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఫుల్ ఎడ్జ్ ఉందండి. ఓకే. హ్మ్. ఎందుకంటే సో ఎవ్రీబడీ ఈస్ గెట్టింగ్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అండ్ వాళ్ళు యాక్చువల్‌గా ఎక్కడికెళ్ళి అప్లై చేసుకోక్కర్లేదు. వాళ్ళ విలేజ్‌లోనే పనులు జరుగుతున్నాయి. వాలంటీర్ సిస్టమ్ వల్ల అయితే కావచ్చు, సచివాలయాలు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అయితే కావచ్చు. వైఎస్ఆర్‌సీపీకి ఆ ఫ్రీబీ స్కీమ్స్ వల్ల ఆహ్, మీరు ఏదైతే పోవర్టీ లైన్ బిలో బీపీఎల్ సెక్షన్ గానీ, గవర్నమెంట్ వెల్‌ఫేర్ బెనిఫిట్స్ పొందిన సెక్షన్ గానీ, క్లియర్ ఎడ్జ్ ఫర్ వైసీపీ దేర్. ఓకే. ఓకే. మీరన్నట్టు రూరల్ సెగ్మెంట్‌లో సో దే హావ్ ఎ ఎడ్జ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇన్ రూరల్ సెగ్మెంట్‌లో చూసుకున్నామంటే రైతులు కూడా దే ఆర్ నాట్ అంత హ్యాపీగా అయితే లేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే కూలీలు ఇప్పుడు ఈ ఫ్రీబీ స్కీమ్స్ వల్ల కూలీలు బాగా వాళ్ళని సతాయించడం రైతుల్ని. అంత అంటే కొంచెం షార్టేజ్ లాగా అనమాట. ఓకే. ఆన్ డిమాండ్. ఓకే. సో, ఓకే. నాకు ఇంతకుముందైతే రమ్మంటే కూలికి వచ్చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడేంటంటే దే ఆర్ లైక్ రైట్ నౌ వెనెవర్ దే ఫీల్ మాకు అవసరం ఉందనుకుంటే వస్తున్నారు. లేదంటే దే ఆర్ లైక్ వెయిటింగ్. ఓకే. రేపొస్తామని చెప్తున్నారు. అంటే ఇది ఇంకో రకంగా చెప్పాలంటే బెనిఫిట్ ఏందంటే మన వ్యవసాయాన్ని యాంత్రీకరణకి దోహదం అవుతుంది. అవును. హ్మ్. హ్మ్. కంప్లీట్ ఇండస్ట్రియలైజ్ స్కేల్‌లో మన అగ్రికల్చర్ డ్రైవ్ చేయడానికైతే ఇది బెనిఫిట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల్లో కొంత మేర వ్యతిరేకత అయితే ఉంది దానివల్ల. అంటే లేబర్ మనకి కూలీలు సరిగ్గా దొరకట్లేదు. వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్‌లు రావడం వల్ల వాళ్ళు మన దగ్గరికి పనికి రావట్లేదు. అన్నది రైతుల్లో కూడా కొంత ఉంది. ఓకే. ఇదే అండి మీరన్న పాయింట్ ఒకటి నేనెందుకు తెలంగాణను పదే పదే రిలేట్ చేస్తా అంటే గతంలో కంబైన్డ్ ఆంధ్ర కాబట్టి ఒకటి. రెండోదేంటంటే సేమ్ నేను జూసాను. అంటే ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే గ్రామాల్లో లేబర్ అవైలబిలిటీ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే అవును. ఈజీ క్యాష్ అవైలబుల్ ఉంది కదా! అవును. మీరన్నట్టు ఎంత షార్టేజ్ ఫేస్ చేశారంటే ఫార్మర్స్ మీకు చెప్తాను నేను. ఛత్తీస్‌గఢ్ నుంచి మీరు నమ్ముతారా? ఛత్తీస్‌గఢ్ నుంచి, అస్సాం నుంచి లేబరొస్తారు. ఏది ఇక్కడ పనిచేయడానికి. సో, మీరన్న ఉచితాల వల్ల ఉండే అంటే ఏం చేయకుండా కూడా డబ్బులు గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్ ఇది ఎక్కడైనా అప్లై అవుతుంది. మేబీ ఈ ఆంధ్రప్రదేశ్‌లో కూడా సైకిల్‌లో సిమిలర్ సిట్యుయేషనే ఉంది. చెప్పాలంటే బెంగాల్ నుంచి మన ఇంటి పనికి మనం తాపీ మేస్త్రులు అంటాం కదా! బెంగాల్ హ్మ్. నుంచి
వస్తారు. మన వరి నాట్లేసే టైంలో కూడా మనకి వేరే స్టేట్స్ నుంచి వస్తారనమాట. బట్ గతంలో చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు మా నెల్లూరు సైడ్‌కి. ఇప్పుడు ఉత్తరాంధ్ర. దే ఆర్ ఫ్రమ్ బెంగాల్ నుంచి వస్తున్నారు. అసలు అంటే హార్డ్ వర్కింగ్ అని పేరు. టు బి ఫ్రాంక్ ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ఇక్కడ ఉత్తరాంధ్ర. మీరు సిటీలో చేసినట్టయితే హైదరాబాద్ చాలా మంది వచ్చి కట్టేవారు. సో అవును. ఇదొక సైడ్ ఎఫెక్ట్. సో సార్ నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే ఉచితాలు అంటే ఇన్ని ఉచితాలు ప్రకటించిన వైఎస్ఆర్‌సీపీ కూడా అంటే వాళ్ళకి తెలుస్తుందా? అంటే ఎదురీతున్నాం మేము అనేది ఏమన్నా ఉందా వాళ్ళకి జగన్‌కి? సిద్ధం సభలని అవి ఇవి పెడుతున్నారు బానే కానీ ఖచ్చితంగా అండి. మీరు అది లేకపోతే ఆయన 80 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేస్‌ని మార్చరు గదా! ఓకే. హ్మ్. హ్మ్. సో, హీ హాస్ రైట్ నౌ హీ ఈస్ ఐ థింక్ హీ ఈస్ క్లియర్ అబౌట్ వాట్ హీ ఈస్ డూయింగ్. ఆయనకు ఓకే. తెలుసు. అంటే కొంత వ్యతిరేకతని కంట్రోల్ చేయాలంటే హీ హాస్ టు గెట్ రిడ్ ఆఫ్ సమ్. అందుకే 80 మంది ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఓకే. ప్లేస్‌లు మార్చడం కానీ, ఏదైతే గాని. ఇంకా మీరు చూసుకున్నారంటే, ఇంకా వైసీపీకి నెగటివిటీ ఏం చెప్పాలంటే, రాయలసీమలో గాని, గ్రేటర్ రాయలసీమ అంటే నెల్లూరు, ఒంగోలుని కూడా కలుపుకున్నామంటే, గత 2, 3 పర్యాయాలుగా అక్కడ వైఎస్ఆర్‌సీపీ డామినేషన్ ఉంది. మ్యాప్ ప్రజల్లో కూడా పెట్టమంటారా? మీరనే ఆ! ఈ యాహ్! పెట్టండి. సో మీరనేది ఇక్కడ గదా! రాయలసీమ రాయలసీమ. సైడ్ కదా? ఈ ఓకే. ఇది వైజాగ్, శ్రీకాకుళం ఏరియా. అది ఎడ్జ్ అండి. రాయలసీమ అంటే మన చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, గ్రేటర్ రాయలసీమ వచ్చేటప్పటికి నెల్లూరు, ప్రకాశం కలుపుతాం ఓకే. అన్నమాట. ఈ ఓకే. బాక్స్ ద డౌన్ సైడ్ బాక్స్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇక్కడ చూసుకుంటే గత 2, 3 ఎలక్షన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఈస్ అ క్లియర్ విన్నర్ ఓకే. హ్మ్. హ్మ్. గ్రేటర్ రాయలసీమలో. ఓకే. సో, మీకు ఇన్ని 2 టర్మ్స్, 3 టర్మ్స్ ఒక పార్టీ గెలుస్తుందంటే మీకు ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ అయి ఉంటుందక్కడ. అవును. ఓకే. హ్మ్. సో, నౌ ఇప్పుడు జగన్ ఇక్కడ జరిగే ఆహ్, ఎంతవరకు డ్యామేజ్ అవుతుందన్నది ఒకటి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ టీడీపీ ఈస్ రైట్ నౌ అక్కడ ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. ఓకే. హ్మ్. ఇప్పుడు రాయలసీమలో మనకు చూసుకుంటే ఇంచుమించుగా 52 సీట్లేమో ఉన్నాయండి. ఓకే. అవును. అవును. హ్మ్. సో, అందులో టీడీపీ 4 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. సో, క్లియర్‌లీ అక్కడ మీరు కనీసం ఒక 50 గెలవగలరా? 50 గెలవగలిగితే టీడీపీ మీరన్నట్టు వైసీపీ అనేది దాని బలమైన ప్రాంతంలోనే దే లాస్ట్. ఓకే. హ్మ్. హ్మ్. అది అది మనకెంతో ముఖ్యం అనమాట. ఇప్పుడు ఓకే. రాయలసీమలో ఎంతవరకు రాయలసీమలో ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు అన్నది ఓకే. టీడీపీ విజయానికి యాక్చువల్‌గా ఇది ఎంత కీలకమైన ఇది. ఓకే. అయితే మీరన్న ఇదే నేను మ్యాప్ గూడా పెట్టాను చూడండి. ఈ బెల్ట్ ఏదైతే ఉందో కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ గ్రేటర్ రాయలసీమ అన్నారు కదా! అంటే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కొంత వైఎస్ఆర్‌సీపీ వెనకబడ్డట్టుగానే అనిపిస్తుందండి. అది వాస్తవం అంటారా? నెల్లూరు అటు సైడ్ అయితే ఖచ్చితంగా వైఆర్‌సీపీ కొంచెం ఎనకాలే ఉన్నట్టుగా అంటున్నారు. కొంచెం మీ బ్యాక్ స్టెప్పే అండి. బ్యాక్ స్టెప్. వైసీపీ అనేది ఎందుకంటే నెల్లూరులో నాకు తెలిసినంతలో 2004 నుంచి కూడా టీడీపీ డామినేషనే లేదు. నెల్లూరు ఓకే. డిస్ట్రిక్ట్‌లో. సో, హుహు. మీకు ఆల్‌మోస్ట్ ఇది 20 ఇయర్స్ అవుతుంది. 20 ఓకే. ఇయర్స్ నుంచి ఒక పార్టీ డామినేషన్ ఉన్నప్పుడు జనాల్లో కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. ప్లస్ మీరు చూసుకున్నారంటే ఆహ్, మన రీసెంట్‌గా వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన హి ఈస్ కంటెస్టింగ్ యాస్ ఎ ఎంపీ ఫ్రమ్ ద నెల్లూరు. ఓకే. హ్మ్. హ్మ్. సో, అది కొంచెము ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, ప్రభాకర్ రెడ్డి గారికి కొంచెం గుడ్ నేమ్ ఉంది. అట్‌లీస్ట్ ఇండస్ట్రీ స్కేల్ కానీ, కాంట్రాక్టర్స్ ఇలాంటి సర్కిల్‌లో హి ఈస్ వెరీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. సో, దానివల్ల కొంచెం టీడీపీకి ఫెచ్చింగే ఉంటుంది నెల్లూరులో. ఆయన రావడం వల్ల. అది వైసీపీకి కూడా కొంచెం మైనస్ అనే చెప్పాలి మనం. సో, మనం ఇంకో అక్కడున్నటువంటి సమస్యలకు వెళ్ళే ముందు మీరన్న ఇప్పుడు మన గ్రేటర్ రాయలసీమ గురించి ఒకసారి చెప్పాం గదా! మీరు మాట్లాడారు. నెక్స్ట్ ఇది చెప్పండి నాకు ఇక్కడ నేను ఒక మ్యాప్ పెట్టాను. ఇక్కడున్నటువంటి ఈ కోస్టల్ బెల్ట్ ఎలా ఉండబోతోంది? అంటే ఎవరికి ఎడ్జ్ ఉండుతుందో పర్సెప్షన్ ఏంటి? అక్కడున్నటువంటి ఆలోచన విధానం ఏంటి? కనీసం ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం
ఇటు సైడ్. అది ఉత్తరాంధ్ర అండి. ఇప్పుడు కోస్టల్ గూడా ఉత్తరాంధ్ర. మనం ఓకే. 2 కోస్టల్. పార్ట్స్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఓకే. ఇప్పుడు ఒంగోలు వరకు అయిపోయింది గదా! ఇప్పుడు గుంటూరు, అవును. కృష్ణా తీసుకున్నామంటే ఇవి 2 ప్యూర్ కోస్టల్ కిందకొస్తాయి. కోస్టల్. కృష్ణా అండ్ ఓకే. గోదావరి సారీ. డిస్ట్రిక్ట్స్. యాహ్! యాహ్! 4 ఓకే. డిస్ట్రిక్ట్స్. ఓకే. ఈ ఓకే. 4 డిస్ట్రిక్ట్స్ మనకి ప్యూర్ కోస్టల్ కిందొస్తాయి. ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లో మనం చూసుకున్నామంటే ఇంచుమించుగా 60 పైచిలుకు సీట్లుంటాయండి ఇక్కడ గూడా. ఓకే. ఓకే. హ్మ్. ఇక్కడ మనం అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ కూడా మనకి గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువుంటుంది. ఓకే. హ్మ్. హ్మ్. అండ్ రాజధాని మీద ఏదైతే అమరావతి నడుస్తుందో, ఈ ఇది టీడీపీకి కూడా గుంటూరు, కృష్ణా అనేవి కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఓకే. ఓకే. సో, ఈ 4 డిస్ట్రిక్ట్స్‌లో సగానికి పైగా సీట్లు టీడీపీ గెలిచే అవకాశాలున్నాయండి. ఓకే. ఓకే. ఈ బెల్ట్ అనేది కొంచెం టీడీపీకి ఫేవర్‌గా ఉంటుంది. మళ్ళా మనం ఉత్తరాంధ్ర వచ్చేటప్పటికి ఇది ఎందుకంటే హైలీ రైట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వైసీపీకి ఎడ్జ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది విశాఖపట్నం, విజయవాడ, ఉత్తరాంధ్ర. సారీ, యాహ్! విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. రైట్? యాహ్! ఓకే. ఓకే. అక్కడ కూడా మనకి ఇంచుమించుగా ఒక 35-40 సీట్స్ ఉంటాయి. ఓహ్! ఓకే. 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 సో, సార్, ఇప్పుడు సమస్యల గురించి వచ్చేందుకు సార్, ఒక ప్రధానమైన సమస్య నేను వింటుంది, అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో పనిచేసేటువంటి క్యాబ్ డ్రైవర్స్ కానీ, మిగతా కొంచెం చదువుకున్న వాళ్ళు గానీ, నేను వింటున్నది ఏంటి అంటే, అసలు ఒక రాజధాని లేని రాష్ట్రం ఉందా భారతదేశంలో అంటే అది ఆంధ్రప్రదేశ్. అది ఏమైనా కానీ నిజంగా కూడా ఒక రాష్ట్రానికి రాజధాని లేదంటే కొంత అది ఒక ఇబ్బందికరం, కొంత బాధాకరం కూడా. సైకలాజికల్‌గా కొంచెం అది ఇంపాక్ట్ సైకలాజికల్ అని చూపిస్తుంది. మనకు రాజధాని లేకపోవడం ఏంటి అనేది అది నిజంగా కూడా ఏ ప్రభుత్వాలదైనా, ఎవరైనా కానీ యాహ్! అది కొంత ఒక రకమైనటువంటి బాధాకరమే. పబ్లిక్ పర్సెప్షన్, అది ఆలోచన విధానం ఎలా ఉంది? ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారు అమరావతి రాజధాని చేస్తా అని అక్కడ ఏదో స్టార్ట్ చేయడం ఏదో చేశారు. నెక్స్ట్ జగన్ వచ్చి 3 రాజధానులన్నారు. సో, ఇది ఎలా ఉంది? అంటే ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ఇది ప్రధాన సమస్యనా? ఇది ఎన్నికల్లో ప్రధాన సమస్యేనా? ఇప్పుడు ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు సుమన్ మనము చూసుకున్నామంటే ఈ ఈ విషయము యాక్చువల్‌గా గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్‌లో హైలీ ఇంపాక్ట్‌ఫుల్ థింగ్. సో, ఓకే. ఇప్పుడు మనకు చూస్తే అమరావతి అనేది క్యాపిటల్. సో, జగన్ 3 క్యాపిటల్స్ చెప్పినా, ఎన్ని చెప్పినా అమరావతి అనేది క్యాపిటల్‌గా రికార్డ్ అయిపోయింది జనాల మైండ్స్‌లో. ఇప్పుడు చూసుకుంటే కానీ మనకి ప్రాక్టికల్ టర్మ్స్ ఆలోచిస్తే మనకి డెవలప్‌మెంట్ ఇంజిన్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటిది కావాలంటే మనకి ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ కావాలి. సో, కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ మనకి ఏదన్నా ఉంది ఆంధ్రాలో అంటే అది వైజాగ్. ఓకే. సో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అనౌన్స్ చేశారు గానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దాన్ని చేయాల్సిన అవసరం లేదని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతాను. సో, ఇండస్ట్రీ అక్కడ దానికి నువ్వు ఒక సెపరేట్ బోర్డ్ లాంటిది ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వగలిగితే యూ కెన్ అచీవ్ దట్ రైట్ వితౌట్ అనౌన్సింగ్ దట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ అట్ ది సేమ్ టైమ్ మీరు చూసుకున్నప్పుడు ఇప్పుడు వైజాగ్ ప్రజలు కూడా అనుకుంటారు కదా! ఓకే. అంతా వీళ్ళు రియల్ ఎస్టేట్లు వేసుకొని గుంటూరు, కృష్ణాలో బెనిఫిట్ అయినప్పుడు మేము కూడా బెనిఫిట్ అవ్వాలి కదా! అని వైజాగ్ ప్రజలు కూడా అనుకుంటారు. అవును. హ్మ్. హ్మ్. సో, మీరు ఇప్పుడు చూసారంటే వైజాగ్ అనేది మనం 2014లో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదరు ఓడిపోయారు. కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ లేదు. వైసీపీ కూడా దే ఆర్ ఇన్ టైట్ ఫైట్ ఇన్ ద వైజాగ్. ఓకే. వైజాగ్ పార్లమెంటా మీరనేది? యాహ్! వైజాగ్ పార్లమెంట్. ఓహ్! ఓకే. సో, అంటే ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది ఈజ్ అ టూ వే స్వార్డ్ అండి. ఇప్పుడు ఓకే. సో, లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నప్పుడు మీరు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు అంటున్నారు. అమరావతి అనేది క్యాపిటల్ అంటున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇది అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటున్నాడు. సో, నువ్వు కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేయాల్సింది నువ్వు కూడా ఏం చెప్పాలి? వైజాగ్ అనేది ఇండస్ట్రియల్‌గా గ్రోత్ అవుతుంది. ఇండస్ట్రియల్ పరంగా మనకి వైజాగ్ అనేది మనకి ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ మన క్యాపిటల్‌ని మనం డెవలప్ చేసుకుందాం. ఇంకో సెకండ్ గ్రేడ్ సిటీ. ఇక్కడ కూడా మనకి ఒక సిటీ ఫార్మ్ అయితే మనకి వైజాగ్‌తో పాటు 2 సిటీలొస్తాయి. సో, మనకి తమిళనాడుకి ఎలాగైతే కోయంబత్తూరు, మదురై, చెన్నై లాగా 3 డిఫరెంట్ హబ్స్‌లో డిఫరెంట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ బేసెస్ ఉన్నాయో, మనం కూడా అలాంటి బేస్‌ని క్రియేట్ చేసుకుంటాం అనేది ప్రొజెక్ట్ చేయాలి. సో, నేను ఓకే. 3 క్యాపిటల్స్‌కే వ్యతిరేకము, క్యాపిటల్ అమరావతిలో లేకపోవడం వ్యతిరేకం అనేది చేయడం వల్ల మీకు మహా అంటే ఒక 2 డిస్ట్రిక్ట్స్‌లోనే ఉంటుంది.
సో ఆంధ్ర ప్రజలు చూసారంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫస్ట్ దే విల్ థింక్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. ఓకే. సో అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అన్నారంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చేది చంద్రబాబు నాయుడు గారు భూములన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన అది డెవలప్ చేస్తారు అనుకుంటారు. జగన్ కూడా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు. సీ జగన్ దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నప్పుడు నీ బలహీనతను నువ్వు ప్రజల పర్సెప్షన్ ఎలా వెళ్తుంది? వాళ్ళేమనుకుంటున్నారు? ఓకే. నువ్వు రియల్ ఎస్టేట్ కోసం నువ్వు చేయాలనుకుంటున్నావు. హ్మ్. అంటే క్యాస్ట్ సెంట్రిక్ మీ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ చేయాలనుకుంటున్నావు అన్న పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది. యూ యాక్చువల్లీ రాజకీయాల్లో రెటోరిక్ ఆన్సర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అవును. సో అవును మేము అమరావతి అనేది డెవలప్ చేస్తాము. అట్ ది సేమ్ టైం వైజాగ్ అనేది మాకు ఎంతో కీలకమైన ప్రదేశము. దీన్ని ఇండస్ట్రియల్ పరంగా మనకు కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది ఇదేను అనేది ఒకటి నువ్వు డ్రైవ్ చేయాలి. అది డ్రైవ్ చేయకపోగా మీరు చూసారంటే మనం 2019 ముందు నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్ ట్రాప్లో పడుతున్నారని. సో అవును. ఇప్పుడు కూడా 3 రాజధానుల విషయంలో అయితే నేనైతే చంద్రబాబు నాయుడు గారు జగన్ సెట్ చేసిన బౌండరీస్లోనే ప్లే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ దట్ ఓకే అమరావతి అనేది ప్రజల మనసుల్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది మన రాజధాని అనేది. సో నువ్వు మిగతావి దాన్ని నువ్వు ఖండించాల్సిన అవసరం లేదు. అమరావతి అనేది మన రాజధాని. నేను ఆ వైజాగ్తో పాటు అమరావతిని కూడా అలాంటి స్కేల్లో డెవలప్ చేయడానికి కోసము ప్లాన్ చేస్తాము అనేది ఒక విజన్ని నువ్వు సెల్ చేయగలగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్రీ స్కీమ్స్ వల్ల చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫ్రీ ఓట్స్తో నువ్వు బెనిఫిట్ కాలేరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ సెక్షన్ అనేది కోర్ ఓటర్స్గా ఉండేటప్పటికి కాంగ్రెస్కి, ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వాళ్ళు కోర్ ఓట్ బ్యాంక్. అవును. మీ ఓట్ బ్యాంక్ని స్ట్రెంథన్ చేసుకుంటూనే అందులో కూడా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనం జాతీయ లెవెల్లో మన జాతీయ స్థాయిలో మన ఈ గణాంకాలు కానీ లెక్కలు కానీ తీసుకుంటే పావర్టీ అనేది ఇంప్రూవైజ్ అవుతుంది. సో పావర్టీ అనేది ఇంప్రూవైజ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కడు సో గవర్నమెంట్ స్కీమ్స్ మీదనే డిపెండ్ అయ్యి బతకదామని అనుకోరు. సో వాళ్ళకి ఆశలు పెరుగుతాయి, ఆకాంక్షలు పెరుగుతుంటాయి. ఆ డ్రీమ్ని చంద్రబాబు నాయుడు గారు సెల్ చేయగలుగుతున్నారా లేదా అనేది మనం చూడాలి. ఓకే. ఇప్పుడు చూసుకున్నామంటే జగన్ చాలా క్లియర్ అండి. హీఈస్ అ వెరీ షూడ్ పాలిటీషియన్. చూసుకుంటే అతను ఏమంటున్నాడు, టోఫెల్ రాపిస్తాను, ఐబీ సిలబస్ పెట్టిస్తాను అంటున్నాడు. హీ నోస్ దట్ ఓకే. సో దీస్ పీపుల్ వన్స్ దే కమ్స్ అవుట్ ఆఫ్ పావర్టీ, సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నేను వీళ్ళని మిమిక్ చేయాలి అనుకుంటాడు. హీ నోస్ దట్ ఓకే వీళ్ళందరూ టోఫెల్ రాసి యుఎస్ వెళ్ళలేరు, ఐబీ వల్ల వీళ్ళకి ఉపయోగము లేదు. బట్ హీఈస్ యాక్చువల్లీ ట్రయింగ్ టు సెల్ ద డ్రీమ్. చంద్రబాబు నాయుడు గారు క్లియర్లీ ల్యాకింగ్ దట్ ఓకే. ఆయన స్ట్రెంగ్త్ని జగన్ యాక్చువల్గా ఆయన కోర్ ఓటర్స్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓట్ బేస్ని డిఫెండ్ చేసుకోకపోగా ఆయన వీళ్ళని లాగే ప్రయత్నంలో ఆయన కోర్ బేస్ని కూడా ఆయన వదిలేసుకోవాల్సి వస్తుంది ఆయన ఫ్రీ స్కీమ్లు అనౌన్స్ చేయడం వల్ల. అదే ఫ్రీ స్కీమ్స్ చూసినట్టయితే ఇప్పుడు ప్రతి ఆడపిల్లకు 15,000 అని 18,000 అని సో ఇది ఈ రెండు పార్టీల మధ్య పోటీలాగా ఉంది. జగన్ ఏమి పెంచకున్నా కానీ అంటే గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇస్తున్నట్టున్నాడు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు డెస్పరేట్ అయిపోయి ఆయన బలాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన బలాన్ని విస్మరించి ప్రత్యర్థి బలాన్ని దెబ్బతీద్దాం అనుకుంటున్నారు. ప్రత్యర్థి బలహీనతని ఎక్స్‌ప్లాయిట్ చేయట్లేదు. రైట్. ప్రత్యర్థి బలహీనతలు ఏంటి? కరప్షన్ కేసెస్. ఓకే ఈ స్కీమ్స్ అన్నీ బాగున్నాయి, నేను ఇస్తాను, వీటితో పాటు అదనంగా కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, కానీ ఈ కరప్షన్ తగ్గిస్తేనే నేను ఇవి చేయగలను అనేది మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఓకే. ఇప్పుడు నాడు నేడు మీద ఊర్లలో స్కూల్స్ అన్నీ కట్టించారు, అందులో కరప్షన్ జరిగింది, ఖచ్చితంగా జరగకుండా ఉండదు. సో ఆ కరప్షన్ ప్రతి దగ్గరికి వెళ్ళి బ్లాక్ లెవెల్లో ఇంత కరప్షన్ జరిగింది అనేది మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99లో మనం చూసుకున్నామంటే ఈయన జన్మభూమి కమిటీలని ప్రతి విలేజ్లోనూ స్కూల్స్ని ఏదో చేయించారు, మోడర్నైజ్ చేయించారు. కానీ అప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రొజెక్షన్ ఏంటి, మీరంతా దీంట్లో అంతా కరప్షన్ జరిగింది, అవినీతి కుంభకోణాల మయం అని సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పేజెస్ తీసుకోవాలి కానీ వాళ్ళ ఫ్రీ స్కీమ్స్ని తీసుకుంటున్నారు. వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ట్రై చేయాల్సిన ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ వాళ్ళు కూడా అది రియలైజ్ కావట్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే.
Yeah, it's a రేపు very valid. రేపు చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు కూడా వస్తున్నారు కాబట్టి, సో ఆయన ఏం చెప్తారో కూడా కీలకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే 2014 ఎలక్షన్ల ముందు ద నెరేటివ్ ఒక 1 వీక్ ముందు ఎలా చేంజ్ అయిందంటే, జస్ట్ ఈ స్టేట్కి రిసోర్స్ కావాలంటే ఈ పర్సన్ కావాలి, అడ్మినిస్ట్రేటర్ కావాలి అని ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగారు. మరి ఇప్పుడు ఆయన ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన నెరేటివ్ని ఎలా చేంజ్ అయిపోతున్నారు అనేది కీలకమని నేను అనుకుంటున్నాను. ఓకే.